అరే అసలు అన్ని హామీల్లోకి కూడా తల్లికి వందనం అనేది మా ముఖ్యమైనటువంటి హామీ అని మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తల్లికి వందనం గురించి మీరు ఎలా ప్రచారం చేశారో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఏడాదికి రూపాయలు 15,000 చొప్పున ఇస్తామన్నారు. అది ఇవ్వకపోగా మీరు అధికారంలోకి రాగానే జగనన్న ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారు. గత 7-8 నెలలుగా పిల్లలు తల్లులు మీరు ఇస్తానన్న ఆ తల్లికి వందనం హామీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ పిల్లల ఎదురు చూపులకి మీరేం సమాధానం చెప్తారు? ఆ తల్లుల ఎదురు చూపులకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళ భవిష్యత్తుకు మీరేమి సమాధానం చూపిస్తారు? మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అనేటువంటి ప్రశ్నని వాళ్ళు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా దానికి తగ్గ సమాధానాన్ని త్వరలోనే మీకు చూపిస్తారు. అసలు ఏ రకంగా ప్రచారం చేశారండి మీరు? ఇంటింటికి తిరిగి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కళ్ళకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ రాసి పెట్టుకోండి. ఎక్కడ రాసి పెట్టుకోవాలి? నుదుటి మీద రాసి పెట్టుకుంటున్నారు. మళ్ళీ సారి అద్దంలో చూసినప్పుడల్లా మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము 44.48 లక్షల మంది తల్లులకి, 84 లక్షల మంది పిల్లలకి 26,067 కోట్లని జగనన్న అందించారు. అధికారంలోకి రాగానే అమ్మఒడిని ఆపేశారు మీరు.